హలో ఎవరీవన్, అనదర్ డే అనదర్ క్యూ. సో ఈరోజు ఎక్సర్సైజ్ క్యూ వచ్చేసి డంబుల్ కర్ల్ ఎలా పర్ఫామ్ చేయడము. ఎందుకంటే చాలామంది, ఆల్మోస్ట్ అందరూ, అంటే నేను రాంగ్ అవుతాను, సో చాలామంది అంటున్నాను, చాలామంది తప్పుగా పర్ఫామ్ చేస్తారు. సో కర్ల్ పేరులోనే ఉంది. సో కర్ల్ అంటే కర్లింగ్ మోషన్, లేకపోతే రౌండ్, సర్కులర్, ఆర్కింగ్ మోషన్, కాయిల్, వాట్ ఎవర్. సో అక్కడ కర్ల్ అని మీరు పేర్లో ఉంది కాబట్టి దాన్ని కర్ల్ చేయడానికి ట్రై చేసండి. డంబుల్ అయితే డంబుల్, లేకపోతే బార్బుల్ అయితే బార్. జనరల్గా నేను చూసేది, లేకపోతే గమనించేది, క్లయింట్స్లో కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు పర్ఫామ్ చేసేటప్పుడు, జిమ్లో వర్కౌట్ చేసేటప్పుడు, లేకపోతే వేరే ట్రైనర్స్ పర్ఫామ్ చేయించేటప్పుడు వాళ్ళ క్లయింట్స్ అయినా డంబుల్ కర్ల్ అంటే మనం అప్రైట్గా నిల్చోండి, అన్నీ బెటర్గా మెయింటైన్ చేసేసుకొని డంబుల్ని షోల్డర్ వైజ్ తీసుకొచ్చేసండి, బెటర్ క్యూఏ. సో తప్పేం కాదు. బట్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే డంబుల్ని వర్టికల్గా అప్ తీసుకురావడానికి ట్రై చేస్తారో చాలా మందిలో అది కొంచెం షోల్డర్ మోషన్ని ఎలిసిట్ చేస్తుంది. సో తెలియకుండానే మీ హ్యాండ్ వెనకాల డ్రిఫ్ట్ అవుతుంది. సో అది మల్టీ జాయింట్ మూమెంట్ లాగా, అంటే మీకు డ్రాగ్ కర్ల్ లాగా అవుతుంది. మీరు డ్రాగ్ కర్ల్ చేసే ఉంటారు. సో ఇది మీరు ఇప్పటి నుండి డంబుల్ కర్ల్ పర్ఫామ్ చేసేటప్పుడు మీ ఆపోజిట్లో వాల్ కానీ లేకపోతే మిర్రర్ కానీ ఉండే ఉంటారు. ఈ డంబుల్ని ఆ వాల్కి పుష్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఎల్బో జాయింట్ దగ్గర పివట్ అవుతుంది డంబుల్. సో సర్కులర్ మోషన్ రిస్ట్రెయిన్ చేసేయండి షోల్డర్ జాయింట్. సో షోల్డర్ జాయింట్ మూవ్ అవ్వద్దు. ఎల్బో దగ్గర నుండే జస్ట్ డంబుల్ని ఇట్లా ముందుకు పుష్ చేసి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకో క్యూ చెప్పాలి అంటే, మీరు బౌలింగ్ బాల్ చేస్తారు కదా, సో మీరు ఎలా ముందుకు పుష్ చేస్తారు, సేమ్ థింగ్ డంబుల్స్తో మీరు ముందుకు పుష్ చేయడానికే ట్రై చేసేయండి. ఎంటైర్ టైం మీరు లోవర్ చేసేటప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తూనే లోవర్ చేసండి, మళ్ళీ లిఫ్ట్ చేసేటప్పుడు కూడా ముందుకు పుష్ చేస్తూనే లిఫ్ట్ చేసేయండి. అండ్ ఇట్లా సర్కులర్గా మోషన్ మీరు క్రియేట్ చేసేసినప్పుడు మీ ఎల్బో ఫ్లెక్సర్స్ బెటర్గా ట్రైన్ అవుతాయి. లేదు మీరు డైరెక్ట్గా పైనకి తీసుకెళ్ళడానికి ట్రై చేసినప్పుడు కొంచెం షోల్డర్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పోస్టీరియర్ డెల్టాయిడ్ మంచి హెల్పర్ మీ బైసెప్స్కి, సో ఎల్బోని బెండ్ చేయడంలో సినర్జిస్టిక్ ఎఫెక్ట్స్. సో అలా కాకుండా మీరు మొత్తం ఛాలెంజ్ ఇక్కడ ఐసోలేట్ చేయాలి అనుకుంటే, ఎందుకంటే గోల్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ ఎల్బో ఫ్లెక్సర్స్ని ట్రైన్ చేయడం, అంటే బైసెప్స్ని ట్రైన్ చేయడం, లేకపోతే బ్రేకియాలిస్, రేడియాలిస్ అవన్నీ పక్కన పెడితే బైసెప్స్ మన మెయిన్ టార్గెట్. మీరు బైసెప్స్ని ట్రైన్ చేసేటప్పుడు ఇది ఒక ఐసోలేషన్ మూమెంట్, మల్టీ జాయింట్ మూమెంట్ కూడా కాదు. దాన్ని బెటర్గా ట్రైన్ చేయాలి అంటే మీరు ఐసోలేట్ చేస్తూనే చేయాలి. అలా చేయాలి అనుకున్నప్పుడు మీరు డంబుల్ని ముందుకు పుష్ చేస్తూ ఉండడానికి ట్రై చేయండి త్రూ అవుట్ ద మోషన్. సేమ్ థింగ్ ఇక్కడ నుండి ముందుకు పుష్ చేస్తూ వెళ్ళండి, మొత్తం ఫ్లెక్స్ చేసండి, స్క్వీజ్ చేయండి, మళ్ళీ ముందుకు పుష్ చేస్తూ లోవర్. సో వీళ్ళైనంత పెద్ద ఆర్క్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఎల్బో జాయింట్ దగ్గర కొంచెం షోల్డర్ మూవ్మెంట్ ముందుకు వచ్చినా నో ప్రాబ్లం, మీరు ముందుకు పుష్ చేస్తూ ఉంటే. ఎందుకంటే టూ జాయింట్ మజిల్ బైసెప్స్, ఆ బైసెప్స్ సెకండరీ ఫంక్షన్ వచ్చేసి షోల్డర్ ఫ్లెక్షన్ కూడా. సో ఈ పర్టికులర్ డిరెక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్లో, అంటే ఇప్పుడు సజైటల్ ప్లేన్లో మూవ్ చేస్తున్నారు రెసిస్టెన్స్ని, దాంట్లో మీరు కొంచెం షోల్డర్ ఫ్లెక్షన్ కాంపోనెంట్ యాడ్ చేసినా నో ప్రాబ్లం, బైసెప్ కొంచెం బెటర్గా స్టిమ్యులేట్ అవుతుంది. వెనకాలకి తీసుకెళ్ళడానికి ట్రై చేయకండి. అట్లా చేసినప్పుడు పోస్టీరియర్ డెల్టాయిడ్ తీసేసుకుంటుంది. సో ఎక్స్టెన్షన్ ఫంక్షన్ కాదు బైసెప్ది, ఫ్లెక్షన్ అండ్ ఎల్బో ఫ్లెక్షన్, షోల్డర్ ఫ్లెక్షన్. సో మీరు పర్టికులర్గా షోల్డర్ ఫ్లెక్షన్ని యాడ్ చేయక్కర్లేదు. బట్ ఎల్బో ఫ్లెక్షన్ని బెటర్గా ట్రైన్ చేయాలంటే మాత్రం పుష్ ద డంబుల్ అరౌండ్ ద కార్నర్, ఓకేనా? లేదు అంటే ఇంకా ఈజీ క్యూ చెప్పాలి అంటే, నేను నా క్లయింట్స్కి యూజ్ చేస్తాను. సో డంబుల్ మీ సైడ్కి ఉంది కదా, ఇక్కడ నుండి 90 degrees వరకు ఫార్వర్డ్ పుష్ చేపియండి, తర్వాత లిఫ్ట్ చేపియండి, తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి లోవర్ చేసేటప్పుడు కూడా డంబుల్ని ముందుకి షవ్ చేయండి, ఫార్వర్డ్ అండ్ డౌన్, ఫార్వర్డ్ అండ్ అప్, ఫార్వర్డ్ అండ్ డౌన్. ఇలా ట్రైన్ చేయడం వల్ల మీ బైసెప్స్ బెటర్గా ట్రైన్ అవుతుంది. అండ్ చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా ఉంటుంది, ఎందుకు మీరు లీనియర్గా లిఫ్ట్ చేయొద్దు, ఎందుకు ముందుకు లిఫ్ట్ చేయాలి అని చెప్పేసి. అది మెంటర్షిప్ క్లాస్ వాళ్ళకి. సో ఐ హోప్ ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. గివ్ దిస్ ఏ ట్రై. ఇది చేసినప్పుడు కొంచెం ఈగో పక్కన పెట్టేసి వెయిట్ కొంచెం తక్కువ తీసేసుకోండి. ఎందుకంటే మీరు ప్యూర్ ఐసోలేషన్ మూవ్మెంట్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది. ఏదైతే టార్గెట్ టిష్యూ ఆ జాయింట్ని మేనేజ్ చేస్తుందో ఆ రెసిస్టెన్స్కి అగనెస్ట్గా కొంచెం లైటర్ లోడ్స్ తీసేసుకొని ఫామ్ని పర్ఫెక్ట్ చేసేసుకొని అక్కడిని మీరు ఓవర్లోడ్ చేయొచ్చు. ఐ హోప్ ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. గివ్ దిస్ ఏ ట్రై. అండ్ మీకు ఇంకేమైనా క్యూస్ కావాలి అంటే కామెంట్ చేయండి.